IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఈ రోజు రేపుల్లో మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా కామన్. స్పెషల్లీ ఇండియాలో ఈ మోకాళ్ళ కీళ్ళ నొప్పులు చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. ఒకప్పుడు ఇవి 50-60 years తర్వాత ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చేవి ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల. కానీ ఈ రోజు రేపుల్లో యంగ్ ఏజ్ లోనే వస్తున్నాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వల్ల. 40 years లోనే మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి జనరల్ గా వేరియస్ రీజన్స్ వల్ల వస్తూ ఉంటాయి. ఈ రోజు మనము ఇంజెక్షన్స్ వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో తెలుసుకుందాం. ఇంజెక్షన్స్ అనేటివి మెయిన్లీ 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒకటి గుజ్జు ఇంజెక్షన్ అంటాము, అంటే హైలురానిక్ యాసిడ్ ఇంజెక్షన్ నీ జాయింట్ లో జాయింట్ ఫ్లూయిడ్ ఇంజెక్షన్. సెకండ్ టైప్ రాదరు PRP ఇంజెక్షన్ అంటాము, ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్ ఇంజెక్షన్. దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ కావడానికి పాసిబిలిటీ ఉంది, మేబీ కొంత రిపేర్ కావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లం. చాలా వరకు ప్రాబబ్లీ మన లైఫ్ స్టైల్, కింద కూర్చొని తినడము, మన ఇండియన్ టాయిలెట్స్, స్టెప్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వన్ ఆఫ్ ది రీజన్స్. వెస్టర్న్ కంట్రీస్ లో ఇంత కామన్ గా ఉండదు. అండ్ ఈ నీ ఆర్థరైటిస్ అనేది జెనెటిక్ వల్ల రాదు, కానీ కొన్ని ఫ్యామిలీస్ లో చాలా కామన్ గా ఉంటుంది. పేరెంట్స్ కు రావడం వల్ల చిల్డ్రన్ రావడానికి పాసిబిలిటీ ఉంది, కానీ జెనెటికల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాదు ఇది. సో మోకాళ్ళలో మోకాళ్ళది నొప్పి ఎందుకు వస్తుందంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వస్తుంది. అది ఎంటైర్లీ సపరేట్ గ్రూప్ ఆఫ్ ఆర్థరైటిస్. కామన్ గా వచ్చేదాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే మోకాళ్ళలో నార్మల్ గుజ్జు ఇలా ఉంటుంది, అది అరిగిపోవడం వల్ల కొంత అరిగిపోతే ఇది అంటాము, కొంచెం ఎక్కువ అరిగిపోతే కంప్లీట్ బోన్ ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇది ఎలా అంటే నార్మల్ పర్సన్స్కు డే టు డే యాక్టివిటీస్, రన్నింగ్, జంపింగ్, వాకింగ్ వల్ల కొంత డ్యామేజ్ అవుతుంది. ఎవరైతే నార్మల్ హీలింగ్ కెపాసిటీ ఉంటుందో ఇది రిపేర్ చేసుకోగలుగుతారు. కానీ ఎవరికైతే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రీడిస్పోజిషన్ ఉందో, స్టార్ట్ అవుతుందో, ఈ రిపేర్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది. అది ఎందుకు ఫెయిల్ అవుతుందో ఎవరికి తెలియదు. చాలా రీసెర్చ్ చేశారు, కానీ ఏమీ ఒక రీజన్ అనేది కనుక్కోలేదు. కానీ ఈ రిపేర్ మెకానిజము జాయింట్లో ఉండే ఫ్లూయిడ్లో యూస్ఫుల్ మెటీరియల్ అన్నీ డిక్రీజ్ కావడం వల్ల రిపేర్ కాలేదని ఒకటి థియరీ. అందుకనే హైలురానిక్ యాసిడ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంటెంట్ ఆఫ్ ది జాయింట్ ఫ్లూయిడ్. ఆ హైలురానిక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇది 4 స్టేజెస్లో ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్ అనేది. ఆ హైలురానిక్ యాసిడ్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2లోనే ఇస్తే కొంతవరకు నొప్పి తక్కువ అవుతుంది, ప్రాబబుల్లీ కొంత ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ కావడానికి ఉంటుంది, మేబీ కొంత రిపేర్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా PRP ఇంజెక్షన్ అనేది వెరీ కామన్, పాపులర్ ఇంజెక్షన్ ఈ రోజు రేపట్లో. PRP అంటే మన ఓన్ బ్లడ్ తీసేసుకొని దాంట్లో ప్లేట్లెట్స్ సపరేట్ చేసి సెంట్రిఫ్యూజ్లో పెట్టి, శాంపుల్ సెంట్రిఫ్యూజ్లో పెట్టి ప్లేట్లెట్స్ సపరేట్ చేస్తాము. ఆ ప్లేట్లెట్స్ మళ్ళీ జాయింట్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. దీన్నే PRP అంటాం, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్ట్ చేస్తాం. అండర్ ఏసెప్టిక్ కండిషన్, అంటే జనరల్లీ ఆపరేషన్ థియేటర్లో చేయవలసి ఉంటుంది, ఆర్ క్లీన్ ఎన్వైరన్మెంట్లో. ఈ ఇంజెక్షన్ వల్ల కామన్ కాంప్లికేషన్ ఏంటిదంటే జాయింట్ ఇన్ఫెక్షన్ రావడానికి బిగ్ రిస్క్. ఒకసారి జాయింట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే సీరియస్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ముందు ఎవరికైతే రిప్లేస్మెంట్ అవసరం ఉంటుందో ప్రాబబ్లీ చేయలేకపోతాం. అందుకని ఈ ఇంజెక్షన్స్ అనేటివి స్టెరైల్ కండిషన్స్లో ఇవ్వాలని చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ ఎలా అంటే జాయింట్ ఫ్లూయిడ్లో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయ్యి ప్రాబబ్లీ ఈ ప్లాస్మా సెల్స్, ఈ ప్లేట్లెట్స్ ఎలా అంటే స్టెమ్ సెల్స్గా కన్వర్ట్ అయ్యి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అది రిపేర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. కానీ కొంతవరకు వేరియబుల్ రిజల్ట్స్ అందరికీ, అంటే 10 మందికి ఇస్తే ప్రాబబుల్లీ ఒక 6-7 పీపుల్కి బెనిఫిట్ కావచ్చు. అండ్ వేరియబుల్, ప్రిడిక్టబుల్గా ఉండదు. కొందరికి బెనిఫిట్ అవుతుంది, కొందరికి బెనిఫిట్ కాకపోవచ్చు. ఈ హైలురానిక్ యాసిడ్ ప్లస్ PRP అనేది కాంప్లిమెంటరీ యాక్షన్. అంటే ఈ జనరల్లీ 2 ఇస్తాము, ఒక దాని తర్వాత ఒకటి ఇస్తాము. రెండుటి వల్ల కాంప్లిమెంటరీ అంటే ఎఫెక్ట్, డబుల్ ఎఫెక్ట్ ఉంటుంది. 2
డిఫరెంట్ మెకానిజం యాక్షన్స్ వల్ల ఇవి పనిచేస్తూ ఉంటాయి. కానీ దే విల్ నాట్ గివ్ ఏ ప్రిడిక్టబుల్ అవుట్కమ్స్. మీకు ఈ పర్సంటేజ్ వస్తుందని గట్టిగా చెప్పలేము. ఇచ్చిన తర్వాతనే బెనిఫిట్ అవుతుందా లేదా మనము తెలుసుకోగలుగుతాం. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే న్యాచురల్ ట్రీట్మెంట్. ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం కావాలన్నా కూడా దీనివల్ల డిసడ్వాంటేజ్ లేదు, ఎక్సెప్ట్ ఈ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఇంజెక్షన్స్ హైల్యూరానిక్ యాసిడ్ కానీ ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా ఇచ్చినా ఇమీడియట్గా రిజల్ట్ ఉండదు. జనరల్లీ మేబీ 2-3 months తర్వాత దీని బెనిఫిట్ అనేది తెలుస్తూ ఉంది. ఈ హైల్యూరానిక్ యాసిడ్ జనరల్లీ ఒక ఇంజెక్షన్ ఇస్తాము. ఈ పిఆర్పి అనేది జనరల్లీ 1 or 2 ఇంజెక్షన్స్. రిపీటెడ్ ఇంజెక్షన్స్ అనేది ప్రాబబ్లీ ఫస్ట్ ఇంజెక్షన్స్ బెనిఫిట్ కాకపోతే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ బెనిఫిట్ కాకపోవచ్చు. కానీ స్పోర్ట్స్ పర్సన్స్లో ఈ డ్యామేజ్ ఉండడం వల్ల ఏం చేస్తామంటే కొంచెము మేబీ 2-3 ఇంజెక్షన్స్ ఇస్తాము. కానీ ఆస్టియో ఆర్థరైటిస్కు ప్రాబబ్లీ 1 or 2 ఇంజెక్షన్స్లో బెనిఫిట్ లేదంటే ఇంకా ముందు ఇచ్చింది కూడా లాభం లేకుంటుంది. కానీ ఎవరికైతే బెనిఫిట్ ఉంటుందో ప్రాబబ్లీ 6 months నుంచి 2 years వరకు రిలీఫ్ ఉంటుంది. 2 years తర్వాత మళ్ళీ ఎవరైతే ఆపరేషన్కు రెడీగా లేరో వాళ్ళకి ఇంజెక్షన్స్ మళ్ళీ రిపీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని ఇంజెక్షన్స్ అనేటివి చాలా యూస్ఫుల్గా ఉంటాయి, కానీ మంచి స్పెషల్ కేర్ తీసుకొని ఇవ్వవలసి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళం నీ జాయింట్లో. అది స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. స్టీరాయిడ్ మెకానిజం యాక్షన్ ఏంటంటే లోపల ఉన్న నర్వ్స్ డ్యామేజ్ చేసి పెయిన్ లేకుండా చేస్తూ ఉంటుంది, కానీ మెయిన్ ప్రాబ్లమ్ను మాత్రము క్యూర్ చేయదు. అందుకని బిగ్ జాయింట్స్లో స్టీరాయిడ్ ఇంజెక్షన్ జనరల్లీ మనము ఇవ్వం.